హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇందాకే హిట్ 3 మూవీ చూసొచ్చాను. ఈ మూవీ గురించి ఒక్క మాట చెప్పాలంటే మూవీ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మూవీలో కొన్ని హిట్స్ ఉన్నాయి, కొన్ని మిస్సెస్ ఉన్నాయి. అవేంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాం. ఈ మూవీలో బిగ్గెస్ట్ హిట్ అంటే స్టోరీ. ఈ మూవీ డైరెక్టర్స్ అండ్ రైటర్స్ స్టోరీని చాలా స్ట్రాంగ్‌గా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్టోరీ చాలా అన్‌ప్రెడిక్టబుల్ గా ఉంటది. ఈ స్టోరీ ఒక క్రైమ్ మిస్టరీ చుట్టూ నడుస్తా ఉంటది. ఆ మిస్టరీ మనకి సెకండ్ హాఫ్ బిగినింగ్ లోనే రివీల్ అయిపోతుంది. కానీ రివీల్ అయినా గాని కూడా క్లైమాక్స్ వరకు ఈ మూవీని ఎక్కడ బోర్ కొట్టించకుండా స్క్రీన్ ప్లేని చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేశారు. ఇక ఈ మూవీకి ఇంకొక ప్లస్ పాయింట్ నాని క్యారెక్టరైజేషన్, నాని యాక్టింగ్. ఈ సినిమాలో ఆయన అర్జున్ సర్కార్ అనే ఒక కాప్ క్యారెక్టర్ ప్లే చేశారు. చాలా అగ్రెసివ్ క్యారెక్టర్ అది. నాకు తెలిసి నాని ఆయన కెరియర్‌లో ఇట్లాంటి అగ్రెసివ్ క్యారెక్టర్ ఎప్పుడు పోర్ట్రే చేయలేదు. అసలు పర్ఫార్మెన్స్ మాత్రం బ్రిలియంట్‌గా ఉంటది. అండ్ దాంతో పాటు నాని రియల్ లైఫ్ రెఫరెన్సెస్‌ని ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్‌కి వాడారు. ఆ డైలాగ్స్‌కి మాత్రం ఫ్యాన్స్ చాలా స్ట్రాంగ్‌గా కనెక్ట్ అవుతారు. ఇక ఈ సినిమాలో ఫైట్ సీన్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో ఒక 30-35 మినిట్స్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. ఆ ఎపిసోడ్‌లో మల్టిపుల్ ఫైట్ సీన్స్ వస్తాయి. ఆ ఫైట్ సీన్స్ అన్నీ కూడా హైలైట్ అనే చెప్పాలి. కొన్ని యాక్షన్ సీన్స్ చూస్తున్నప్పుడు మనం హిట్ 3 సినిమా చూస్తున్నామా లేదంటే జాన్ విక్ సినిమా చూస్తున్నామా అనిపిస్తది. అంత బాగా డిజైన్ చేశారు ఫైట్ సీక్వెన్సెస్. క్లైమాక్స్ లో కొన్ని మంచి సర్ప్రైజ్లు ఉన్నాయి. అవి కూడా ఈ సినిమాకి హిట్స్ అనే చెప్పుకోవాలి. ఇక ఇవన్నీ హిట్స్. ఇక మైనసెస్ విషయానికి వస్తే ఈ సినిమాలో మ్యూజిక్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఈ సినిమాలో సాంగ్స్ అయితే నాకు అసలు ఇంప్రెసివ్ గా అనిపించలేదు. అండ్ సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా నాకు అస్సలు నచ్చలేదు. స్టోరీ ఫ్లోని డిస్టర్బ్ చేసినట్టు అనిపించింది. బీజిఎం మాత్రం డీసెంట్ గా ఉంది. కొన్ని ఫైట్ సీన్స్ లో బీజిఎం బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా తక్కువ ఉంటది. కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుంది స్టోరీలో, బట్ స్టిల్ క్యారెక్టర్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. ప్రాబబ్లీ నేను సాంగ్స్ ఎంజాయ్ చేయలేకపోవడానికి ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో చాలా డబుల్ మీనింగ్ డైలాగ్స్ అండ్ బూతులు ఉన్నాయి. అవి కొంచెం అన్‌కంఫర్టబుల్ గా అనిపించాయి. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మీకు గనుక క్రైమ్ థ్రిల్లర్స్ గానీ, యాక్షన్ థ్రిల్లర్స్ గానీ ఇష్టం ఉంటే గనక ఈ మూవీని ఖచ్చితంగా వాచ్ చేయండి. కాకపోతే ఫ్యామిలీస్ ఇంకా కిడ్స్ తో పాటు ఈ మూవీ చూడకండి. కొంచెం అన్‌కంఫర్టబుల్ గా ఉంటది. వైలెన్స్ తో పాటు ఈ సినిమాలో చాలా చోట్ల బూతులు కూడా ఉన్నాయి. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, హిట్ 2 చూసాకే హిట్ 3కి వెళ్ళండి. సో ఇది వాళ్ళకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలన్నా, లేదంటే మీకు ఇంకా వేరే ఒపీనియన్ ఏమన్నా ఉన్నా కామెంట్స్‌లో తెలియజేయండి. అంటిల్ నెక్స్ట్ టైమ్, స్టే సేఫ్. థాంక్ యూ.